రిలీజన్ ఆర్ రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ గురించి డిస్కస్ చేద్దాం ఈ ఎపిసోడ్లో. యాజ్ యూజువల్గా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నేను మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఏదైతే ఉందో వీడియో డిస్క్రిప్షన్లో ఉన్న ఛానల్ అబౌట్ సెక్షన్లో అన్న ఇచ్చుంటా, అక్కడి నుంచి వెళ్ళిపోయి డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోద్దు. ఈ పీడిఎఫ్ మనకి రివిజన్ టైంలో బాగా యూజ్ ఉంటుంది. చలో అండి, స్టార్ట్ చేద్దాం. రిలీజియన్ ఆర్ రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. ఆబ్వియస్లీ కాకతీయస్ వర్ నోన్ ఫర్ దేర్ రిలీజియస్ టాలరెన్స్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్ కదా. ఎందుకంటే మనం ఫస్ట్ నుంచి కూడా చూస్తున్నాం, కాకతీయస్ అంటే దే హ్యాడ్ ఏ మోర్ అకామిడేటింగ్ స్టాన్స్ అనమాట, అకామిడేటింగ్ రూల్ లాగా ఉండేది. సో హెన్స్ దే వర్ నోన్ ఫర్ ద రిలీజియస్ ఫ్రీడమ్ అనమాట. వెదర్ ఇట్స్ జైనిజం కావచ్చు, బుద్ధిజం కావచ్చు, శైవిజం ఆర్ వైష్ణవిజం, ఫర్ ఆల్ దీస్ రిలీజియన్స్ ఎట్ సమ్ పాయింట్ ఆర్ ద అదర్, అంటే ఎట్ సమ్ ఆర్ ద అదర్ పాయింట్, అంటే వాళ్ళ రూల్లో ఏదైతే దగ్గర దగ్గర 3.5 centuries రూల్ ఉందో అది డిఫరెంట్ పాయింట్స్ ఆఫ్ టైంలో డిఫరెంట్ రిలీజియన్స్ని ప్యాటర్నైజ్ చేసిండ్రు. అది మనం సబ్సిక్వెంట్గా చూద్దాం ఎపిసోడ్లో. బట్ ఎట్ సమ్ ఆర్ ద అదర్ పాయింట్ దే రిసీవ్డ్ ద సపోర్ట్ ఆఫ్ రూలర్స్ అండ్ దేర్ అఫీషియల్స్, వేరియస్ రిలీజన్స్ కావచ్చు. సో దీనికి డిస్క్రిమినేషన్ అనేది లేకపోతుండే, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు రూలర్స్ నుంచి, అఫీషియల్స్ నుంచి అయితే ఈ రిలీజియస్ డిస్క్రిమినేషన్ కావచ్చు, రిలీజన్కి సంబంధించి ఎటువంటి డిస్క్రిమినేషన్ అటువంటిది లేకపోతుండే. వెదర్ అది పీపుల్ మధ్యన ఉండేదా లేకుంటే ఆ సొసైటీలో ఉండేదా అనేది మనం ఎట్ ద ఎండ్లో కూడా డిస్కస్ చేస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద రూలర్స్ అండ్ దేర్ అఫీషియల్స్, దే ఆర్ క్వైట్ నోన్ ఫర్ ద రిలీజియస్ టాలరెన్స్ అండ్ రిలీజియస్ ఫ్రీడమ్. అయితే ఈచ్ ఆఫ్ దీస్ రిలీజియన్స్ గురించి డిస్కస్ చేద్దాం. జైనిజం, బుద్ధిజం, శైవిజం, వైష్ణవిజం డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ సెపరేట్ చేసి ఒక్కొక్క టాపిక్స్ డిస్కస్ చేద్దాము. కానీ బుద్ధిజానికి సంబంధించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ లేదు, దాంతోపాటు అంత హోల్డ్ కూడా లేదు అప్పుడు ఆ టైంలో కాకతీయస్ పీరియడ్లో. సో బుద్ధిజం ఉండదు, జస్ట్ జైనిజం, శైవిజం అండ్ వైష్ణవిజం. మేజర్ పార్ట్ వచ్చేసి శైవిజం ఉంటుంది. మనం ఇనీషియల్గా ఎర్లీ రూలర్స్ జైనిజం ఫాలో అయినారు కాబట్టి అది కూడా డిస్కస్ చేద్దాం. వైష్ణవిజం కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ లెట్ స్టార్ట్ విత్ జైనిజం నుంచి విల్ స్టార్ట్. అయితే దే ఆర్ ప్యాటర్నైజ్డ్ బై ఎర్లీ కాకతీయ రూలర్స్ అండ్ దే వర్ సపోర్టెడ్ బై ఎర్లీ కాకతీయ రూలర్స్. అంటే జైన పోయేట్ ఒక అతను ఉంటుండే, అప్పయార్య అని. హీ రోట్ జినేంద్ర కళ్యాణాభ్యుదయం ప్రతాపరుద్ర 1 టైంలో రాయడం జరిగింది. సో అసలు మీకు ఒక డౌట్ రావచ్చు, అసలు ఏంటిది డ్యూరింగ్ విష్ణుకుండిన్స్ టైంలో. ఒకసారి మీరు చూసుకుంటే విష్ణుకుండిన్స్ మనం డిస్కస్ చేసినాం కదా ఏన్షియంట్ తెలంగాణకు సంబంధించి. విష్ణుకుండిన్స్ టైంలో ఇఫ్ యూ రిమెంబర్ వీ హ్యాడ్ డిస్కస్డ్ అబౌట్ జైనిజం అండ్ బుద్ధిజం అండ్ సెడ్ దట్ జైనిజం అండ్ బుద్ధిజం హ్యాడ్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిసపియర్డ్ ఫ్రమ్ తెలంగాణ నుంచి. అసలు తెలంగాణ మ్యాప్ నుంచి జైనిజం, బుద్ధిజం అనేది ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, డిసపియర్ అయిపోయింది, ఎస్పెషల్లీ ఆఫ్టర్ విష్ణుకుండిన్స్ టైంలో అని మనం అప్పుడు డిస్కస్ చేసుకున్నాం. దెన్ హౌ కమ్ మీరు ఎలా చెప్తున్నారు మరి ఎర్లీ కాకతీయ రూలర్స్ ప్యాటర్నైజ్ జైనిజం అంటే? వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ వచ్చేసి ఏదైతే విష్ణుకుండిన్స్ టైం తర్వాత వచ్చిన వెస్టర్న్ చాళుక్యాస్ కావచ్చు, వేములవాడ చాళుక్యాస్ కావచ్చు, సో దే వర్ ద రీజన్ ఫర్ ద రివైవల్ ఆఫ్ జైనిజం అండ్ దే రిసీవ్డ్ స్పెషల్ ప్యాటర్నేజ్ ఫ్రమ్ దీస్ రూలర్స్ అనమాట. జైనిజం వాళ్ళు జైనిజానికి సంబంధించిన పార్ట్ ఇది అనమాట. ఇప్పుడు ఒకసారి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తా. విష్ణుకుండిన్స్ టైం ఎక్కడ దగ్గర దగ్గర 560 ఆ టైంలో, అప్రాక్సిమేట్లీ 560 ఆ టైంలో ఎండ్ అయింది. మన అప్రాక్సిమేట్లీ 900 ఇయర్ ఆ టైం లైన్లో అప్రాక్సిమేట్లీ ఇస్తున్నా 950 కాకతీయాస్ టైం. విష్ణుకుండిన్స్ టైం నుంచి కాకతీయాస్ మధ్యలో వెస్టర్న్ చాళుక్యాస్ కావచ్చు అండ్ ఈవెన్ వేములవాడ చాళుక్యాస్ కూడా ఉండేది. మనం డిస్కస్ చేయలేదు కానీ వాళ్ళు ఉండేవాళ్ళు, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ రీజన్. అయితే దేవర్ ద వన్స్, వెస్టర్న్ చాళుక్యాస్ కావచ్చు, వేములవాడ చాళుక్యాస్, దే హ్యావ్ గివెన్ స్పెషల్ ప్యాటర్నేజ్ టు జైనిజం అనమాట. జైనిజంని రివైవ్ చేసిన తెలంగాణలో అంటే వీళ్ళే వెస్టర్న్ చాళుక్యాస్ అండ్ వేములవాడ చాళుక్యాస్. ఈ వెస్టర్న్ చాళుక్యాస్ వచ్చేసి వాళ్ళ వేరియస్ ప్లేసెస్ కూడా ఇంకా ప్రామినెంట్ ప్లేసెస్ ఉన్నాయండి. అంటే బోధాన్ కావచ్చు, కొలాన్పాక కావచ్చు, హన్మకొండ, పటాన్చెరు, వేములవాడ ఇట్లాంటి ప్లేసెస్లో దేవర్ ప్రామినెంట్ జైనా సెంటర్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ ఆఫ్ టైమ్. డ్యూరింగ్ దేర్ పీరియడ్ దీస్ వర్ సమ్ ఆఫ్ ద ప్రామినెంట్ ప్లేసెస్ అనమాట. అయితే ప్లేసెసే కాకుండా కోర్ట్ పోయిట్స్ కూడా
జైన స్కాలర్స్, జైన పోయిట్స్ ఉంటుండే. ఫర్ ఎగ్జాంపుల్ సోమదేవ సూర్య అని వాజ్ ఎ పోయిట్ హు హాజ్ రిటర్న్ యశస్ తిలక అని రాయడం జరిగింది. పంప అనే పోయిట్ ఆది పురాణం. వీళ్ళిద్దరూ వేములవాడ చాళుక్యాస్ టైంలోనే. సో అందుకే ఇది కొంచెం ఇంపార్టెంట్ అని నేను మెన్షన్ చేసిన. జస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి వాళ్ళ పేర్లు, వాళ్ళు ఏం రాసిండు అనేది జస్ట్ ఒక ఐడియా ఉంటే సరిపోతుంది. దాని గురించి డీటెయిల్డ్గా అవసరం లేదు, జస్ట్ మీరు పేర్లు ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ జైనిజం గురించి చూసినాం. అయితే గ్రాడ్యువల్లీ ఏమైంది, స్లోలీ ఇట్ షిఫ్టెడ్ టువర్డ్స్ శైవిజం అనమాట. స్లోలీ జైన్ టెంపుల్స్ ఉండేవి, దేవర్ చేంజ్డ్ ఆర్ కన్వర్టెడ్ టు శైవ టెంపుల్స్. స్లోలీ ఇది గ్రాడ్యువల్గా జరుగుతూ వచ్చింది. రైట్ ఫ్రమ్ వెస్టర్న్ చాళుక్యాస్ కావచ్చు, వేములవాడ చాళుక్యాస్, ఎర్లీ కాకతీయస్ అయిపోయాక స్లోగా ఇది చేంజ్ అవుతూ వచ్చింది. బేసిక్గా ఇంకొకటి టెంపుల్ గురించి డిస్కస్ చేయాలి మనం. టెంపుల్స్ అనేవి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు కాకతీయ పీరియడ్. ఎందుకంటున్నా, ఇది మనం ప్రీవియస్గా కూడా చూసినాం, మీకు గుర్తుంటుంది. సప్త సంతాన అని ఒక కాన్సెప్ట్ ఉండేది. ఆ కాన్సెప్ట్ అనే కాకుండా వెదర్ ఇట్స్ ద డిగ్గింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టెంపుల్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ న్యూ విలేజెస్ ఆర్ టౌన్స్, they had it was a very prominent aspect during the society of Kakatiyas అనమాట. వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేది దానికి. అంటే వన్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ అని అన్నాం కదా, వన్ ఆఫ్ ద మెరిటోరియస్ డీడ్స్ దట్ వర్ ఆట్ టు బి పర్ఫార్మ్డ్ బై మ్యాన్. టెంపుల్ కన్స్ట్రక్షన్ కావచ్చు, డిగ్గింగ్ ఆఫ్ ట్యాంక్స్ ఆర్ బిల్డింగ్ ఆఫ్ విలేజెస్, టౌన్స్ ఎక్సెట్రా, దీస్ వర్ కన్సిడర్డ్ యాజ్ నోబుల్ ఎండేవర్స్ అనమాట. సో హెన్స్ దే వర్ క్యారీడ్ అవుట్ బై వేరియస్ రూలర్స్. సో దే గేవ్ గ్రేట్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెంపుల్స్. రామప్ప కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది, గన్పూర్ దగ్గర భద్రకాళి టెంపుల్, ఇట్లాంటి టెంపుల్స్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అయితే ఈ టెంపుల్స్ అనేవి దే వర్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అండి. ఈ టెంపుల్, దీస్ వర్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్ డ్యూరింగ్ కాకతీయాస్, దే వర్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఆల్సో. దే వర్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ దేర్ అథారిటీ అనమాట. కింగ్కి సంబంధించిన అథారిటీ దాన్ని ప్రాపగేట్ చేయడానికి, జనాలలోకి తీసుకెళ్ళడానికి దే ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్ అనమాట. ఓన్లీ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్పే కాదు, దే ఆర్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ పొలిటికల్ ప్లాట్ఫామ్స్. నాట్ ఓన్లీ దట్, ఇంపాక్ట్ ఆఫ్ కల్చరల్, ఎకనామిక్ అండ్ సోషల్ లైఫ్ కూడా చాలా ఉంది టెంపుల్కి సంబంధించి. ఎందుకంటే టెంపుల్స్ వర్ కన్స్ట్రక్టెడ్ ఇన్ స్ట్రాటజిక్ లొకేషన్స్ అండి, లొకేషన్స్ వేర్ ట్రేడ్ రూట్స్ పాస్డ్ అనమాట. సో టెంపుల్స్ బికేమ్ దీస్ సోషో ఎకనామిక్ బేస్ అంటారు కదా, ఒక సోషో ఎకనామిక్ బేస్ ఫామ్ అయిపోయింది. సో హెన్స్ ఈ టెంపుల్స్కి అంత ఇంపార్టెన్స్ ఉండేవి. సో హెన్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దీస్ వర్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్. వీళ్ళు టెంపుల్స్కి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అంటే, దే వర్ నాట్ ఓన్లీ ఏ ప్లేస్ ఆఫ్ వర్షిప్, బట్ దే వర్ ఆల్సో పొలిటికల్ ప్లాట్ఫామ్స్ అండ్ దే హ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ కల్చరల్ ఎకనామిక్ లైఫ్, కల్చరల్ ఎకనామిక్ సోషల్ లైఫ్. దే ఆల్సో హ్యాడ్ they became the socio-economic base for the region, for Kakatiya related areas అనమాట, geographical areas. ఆ related areas కి temples became a socio-economic base for the region. Hence the importance given to temples అనమాట. ట్యాంక్స్ కావచ్చు, టెంపుల్ టౌన్ ప్రిన్సిపల్ అంటారు. ట్యాంక్, టెంపుల్ టౌన్ ప్రిన్సిపల్ ఫాలోడ్ బై కాకతీయ రూలర్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి సైవిజంకి వెళ్ళిపోదాం. సైవిజం కూడా మనం డిస్కస్ చేసేది ఎట్లా అంటే, వేరియస్ సెక్ట్స్ అంటే డివైడ్ చేసి ఉంటాయి. వేరియస్ వేస్ ఆఫ్ వర్షిప్గా, వేరియస్ వేస్ ఆఫ్ వర్షిప్ ఉండొచ్చు, వేరియస్ వేస్ ఆఫ్ డీలింగ్ విత్ రిలీజియస్ ఆస్పెక్ట్స్ కావచ్చు. సో దే వర్ డివైడెడ్ ఇంటూ వేరియస్ సెక్ట్స్ ఆర్ సబ్ సెక్ట్స్ డ్యూరింగ్ దేర్ పీరియడ్, కాకతీయ పీరియడ్ టైంలోనే. ఫస్ట్ వచ్చేసి కాలముకాస్ అంటే ఎర్లీ కాకతీయాస్ టైంలో ఇదొక సెక్ట్ ఆఫ్ శైవిజం. ద ఫౌండర్ వాజ్ సకులేశ్వర ఆర్ లకులేశ్వర అంటారు. శ్రీశైలం వాజ్ దేర్ సెంటర్, వాజ్ దేర్ మెయిన్ సెంటర్, అండ్ రామేశ్వర పండిత వాజ్ దేర్ గురు. ఇట్లా కాలముఖ క్షేత్రాస్ అని అంటారు, అంటే ప్రామినెంట్ సెంటర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఆలంపూర్లో అగస్తేశ్వరం అని, తర్వాత ధర్మపురి అని, పానగల్లు, హన్మకొండ, ఇట్లాంటి ఏరియాస్ కూడా దే వర్ నోన్ ఫర్ దిస్ కాలముఖ సెక్ట్స్ కావచ్చు. కాలముఖ క్షేత్రాస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్ ది ప్రామినెంట్ సెంటర్స్ ఫ్రమ్ విత్ రెస్పెక్ట్ టు కాలముఖ సెక్ట్ ఆఫ్ శైవిజం అనమాట. కాలముఖాస్ ఒకటి సెక్ట్. నెక్స్ట్ వచ్చేసి పశుపతాస్ ఆర్ శైవ సిద్ధాంతాస్ అంటారు వీళ్ళని. దే కన్సిడర్డ్ ఆగమాస్ యాజ్ మెయిన్ సోర్సెస్ అండ్ ఫాలోడ్
యోగనిష్టాస్ అండ్ దేవర్ అటాచ్డ్ టు శివ టెంపుల్స్ అనమాట. ఈ పశుపతాస్ అనేవాళ్ళు దేవర్ మెయిన్లీ అటాచ్డ్ టు ద శివ టెంపుల్స్. అండ్ జబల్పూర్ కలచూరి కింగ్డమ్ యాజ్ ప్రామినెంట్ సెంటర్, ఇట్ వాజ్ ఏ ప్రామినెంట్ సెంటర్. అండ్ ధర్మశివ వాజ్ ద టీచర్ ఆఫ్ గణపతి దేవ. ఇట్లా నేను ప్రామినెంట్ ఆ పండితులు కావచ్చు, ప్రామినెంట్ ప్రీస్ కావచ్చు, హూవర్ ది ఆచార్యాస్ ఆర్ ద టీచర్స్ ఆర్ ద స్కాలర్స్ విత్ రెస్పెక్ట్ టు సెక్ట్స్ నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, ఇక్కడ మనం రామేశ్వర పండిత అని చూసినాం, ఇక్కడ ధర్మ శివ అని చూసినాం. ఇట్లాంటివి ఎందుకు డిస్కస్ చేస్తున్నాం అంటే, నేను ఆల్రెడీ ఒక క్వశ్చన్ అట్లా వచ్చింది మన ఎగ్జామ్లో, సో ఇది ఈ ఆస్పెక్ట్లో కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి నేను అట్లా డిస్కస్ చేస్తున్నాను. ఇప్పుడు ఆరాధ్య శైవ అని ఉంది, ఇది ఒక సెక్ట్, వన్ ఆఫ్ ద సెక్ట్ రిలేటెడ్ టు శైవిజం. అయితే దీన్ని బాగా స్ప్రెడ్ చేసింది ఎవరు? పండితత్రయ అని ముగ్గురు ఆచార్యాస్ ఉండేవాళ్ళు కాకతీయ పీరియడ్లో. శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచెన పండిత అని ముగ్గురు పండితులు ఉండేవాళ్ళు. వాళ్ళని పండితత్రయ అనేవాళ్ళు. దే హెల్ప్డ్ స్ప్రెడ్ ఆరాధ్య శైవ సెక్ట్ ఇన్ కాకతీయ ఎంపైర్. అయితే ఈ క్వశ్చన్ చూడండి, డ్యూరింగ్ కాకతీయ పీరియడ్ 3 ఆచార్యాస్ వర్ పాపులర్లీ నోన్ యాజ్ పండితత్రయ. ఐడెంటిఫై దెమ్. ఆబ్వియస్లీ ఇక్కడ మనకి తెలుసు కాబట్టి ఆన్సర్ పెట్టేస్తాం. శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండిత, ఇది 2 ఆన్సర్. అయితే ఇది గ్రూప్ 1 మన 2023 సెకండ్ టైం ఏదైతే కండక్ట్ చేసిండ్రో అందులో వచ్చిన క్వశ్చన్ అండి ఇది. అంటే నేను ఇది ఎందుకు ఇట్లా డిస్కస్ చేస్తున్నా మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు సెక్ట్స్ లాగా డివైడ్ చేసి దానికి సంబంధించిన ఇంపార్టెంట్ లీడర్స్ ఉంటే అవి డిస్కస్ చేస్తే ఏంటంటే అక్కడి నుంచి అడిగే స్కోప్ చాలా ఉంది. అంటే శైవిజం అంటే బేసిక్గా డొనేట్ చేయడం, అంటే గిఫ్ట్స్ ఇవ్వడం, లేకుంటే ఇవియే కాకుండా దేవర్ డిఫరెంట్ డివిజన్స్ విత్ రెస్పెక్ట్ టు, అంటే ప్లేసెస్ ఆ వర్షిప్కి సంబంధించి ఆ డివిజన్స్ ఉన్నాయి. ఆ డివిజన్స్కి సంబంధించి ఇంపార్టెంట్ ఫౌండర్స్ అండ్ స్కాలర్స్ కూడా ఉన్నారు. అది మనం రికగ్నైజ్ చేసి ఇక్కడ మనం గుర్తుపెట్టుకుంటున్నాం. అంతవరకే శైవిజం. అయితే అంతవరకు మనకి ఇంకా వేరియస్ అదర్ సెక్ట్స్ కూడా ఉన్నాయి, కపాలిక అని, వీరశైవ అని. దీస్ వర్ అదర్ సెక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు శైవిజం. అండ్ ఇంకోటి విశ్వేశ్వర శివాదేశిక అని, వాజ్ ఎ గురు ఆఫ్ గణపతి దేవ. సబ్సిక్వెంట్గా వచ్చిన రుద్రమదేవి వీళ్ళకి కూడా గురువు ఇతను. He established శైవ గోలకి మఠాస్. ఇవి గుర్తుపెట్టుకోండి ఈ పేరు, విశ్వేశ్వర శివదేశిక ఆర్ శివాచార్య అంటారు. చాలా పేర్లు ఉంటాయి, అంత కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. కానీ విశ్వేశ్వర శివ అట్లా కూడా గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఎస్టాబ్లిష్ శైవ గోలకి మఠాస్. అది శైవిజం వరకు. నెక్స్ట్ మనం వైష్ణవిజంకి వెళ్ళిపోదాం. వైష్ణవిజంకి వెళ్ళే ముందు వేరియస్ ఫోక్ డైటీస్ ఫర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ అవతారస్ అండి. అంటే వేరియస్ ఇన్కార్నేషన్స్ ఉంటారు కదా, దేవర్ ట్రీటెడ్ యాజ్ అవతారస్. అంటే ఫోక్ డైటీస్ ఎవరైనా ఉన్నారా వాళ్ళు ఉంటే వాళ్ళని అవతారస్గా కన్సిడర్ చేయడం కూడా జరిగేది ఆ టైంలో. అయితే వైష్ణవిజం చూడండి, సో దే ఎరెక్టెడ్ ఐడల్స్. ఇప్పుడు త్రికూట ఆలయం అంటారు, త్రికూట టెంపుల్ అంటారు. ఇట్ వాస్ బిల్ట్ బై రుద్రేశ్వర స్వామి టెంపుల్, హన్మకొండలో ఉంది కదా. అండ్ దే ఎరెక్టెడ్ ద ఐడల్ ఆఫ్ వాసుదేవ ఇన్ ద టెంపుల్. అంటే దే గేవ్ ఇంపార్టెన్స్ టు వైష్ణవిజం అని కూడా అర్థం అనమాట ఇది. సో దే ఆల్సో గేవ్ డొనేషన్స్ టు వేరియస్ టెంపుల్స్. రంగనాథ స్వామి టెంపుల్, చెన్నకేశవ టెంపుల్స్, రామనాథ టెంపుల్ ఇన్ ఎల్లేరా, ఇది కరీంనగర్లో ఉందని అంటారు. సో శైవిజమే కాకుండా వైష్ణవిజం కూడా దే యూస్ టు గివ్ ఇనఫ్ ప్యాట్రనేజ్ అండ్ సపోర్ట్ అనమాట. నాట్ యాజ్ మచ్ యాజ్ గివెన్, అంటే శైవిజంకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ కాదు, కానీ వైష్ణవిజంకి కూడా అంత ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు అనమాట కాకతీయస్ టైంలో. సో మనం అనుకున్నాం కదా, దే యూస్ టు బి దే ఆర్ నోన్ ఫర్ ద రిలీజియస్ ఫ్రీడమ్, ఇట్లా అనుకున్నాం కదా. సో ఇది కేస్ అనమాట, ఈవెన్ విత్ రెస్పెక్ట్ టు వైష్ణవిజం కూడా. ఏదైతే ఇది ఒకటి ఉందండి, ఇది నేను డిస్ప్యూట్, ఇది రిలీజియస్ డిస్క్రిమినేషన్ రూలర్స్ అఫీషియల్స్ చేసి ఉండకపోవచ్చు, కానీ దేర్ వాజ్ దిస్ కాంపిటీషన్ అనమాట. ఆల్వేస్ ఈ కాంపిటీషన్, శైవిజం వర్సెస్ వైష్ణవిజం కానీ వేరే రిలీజన్స్ వర్సెస్ వేరే రిలీజన్స్, ఈ ఆస్పెక్ట్ ఎప్పుడు సొసైటీలో ఉండేది. బికాజ్ ఇట్ వాజ్ అ బ్యాటిల్ ఆఫ్ ఐడియాస్ లాగా అలా ఉండేది. సో ఇది ఏదైతే బ్యాటిల్ ఆఫ్ పల్నాడు ఉందో ఇది కాకతీయాస్ టైంలోనే జరిగింది. బ్యాటిల్ ఆఫ్ పల్నాడు ఆర్ ది సో కాల్డ్ పల్నాటి వీర చరిత్ర అంటారు కదా. సో ఇట్ బిలాంగ్ టు దిస్ పీరియడ్.
ఇన్ రియాలిటీ ఇట్ వాజ్ వార్ బిట్వీన్ అదొక వీర వైష్ణవ సెక్ట్ అండ్ ఒక సైవైట్ లీడర్ బ్రహ్మనాయుడు వర్సెస్ నాయకురాలు నాగమ్మ. ఇన్ రియాలిటీ అయితే ఇట్స్ ఎ వార్ బిట్వీన్ ఒక వీర వైష్ణవ సెక్ట్ అండ్ సైవైట్ సెక్ట్కి సంబంధించిన వాళ్ళకి బ్యాటిల్ అని అంటారు అనమాట. అండ్ ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే జస్ట్ నేను ఒక కాంటెక్స్ట్ కార్డ్ చెప్తున్నా. ఈ బ్రహ్మ నాయుడుకి సంబంధించి ప్రీచ్డ్ అండ్ ఎంకరేజ్డ్ కామన్ డైనింగ్ అనమాట. చెప్పకూడు అనేవాళ్ళు. చెప్పకూడు ఇట్ వాజ్ కామన్ డైనింగ్ విచ్ వాజ్ ఎంకరేజ్డ్ బై హిమ్ అనమాట. ఇట్ వాజ్ వేర్ ఇట్ వాస్ అంటే బేసికల్లీ దాని ప్రామినెన్స్ ఎక్కడంటే మాచర్ల చెన్నకేశవ టెంపుల్ అని ఉంటుంది. ఇట్ వాజ్ ఎ ప్రామినెంట్ వైష్ణవ క్షేత్ర ఇన్ దోస్ డేస్. అండ్ బ్రహ్మనాయుడు ప్రీచ్డ్ అండ్ ఎంకరేజ్డ్ కామన్ డైనింగ్ నోన్ యాజ్ చెప్పకూడు. సో ఇది జస్ట్ నేను ఒక రెఫరెన్స్ లాగా ఇచ్చిన, మనకు అంత ఇంపార్టెన్స్ ఉండకపోవచ్చు ఎందుకంటే ఇట్స్ విత్ రెస్పెక్ట్ టు మనకి సిలబస్లో అంత ఆ ఆస్పెక్ట్స్ సంబంధించి లేదు కాబట్టి సో నేను ఎంత డీటెయిల్గా వెళ్ళలేదు. బట్ ఇది థింగ్ అండి, ఇప్పుడు రిలీజియన్ ఆర్ రిలీజియస్ కండిషన్స్ గురించి డిస్కస్ చేసేటప్పుడు వి డిస్కస్ అబౌట్ జైనిజం, శైవిజం, వైష్ణవిజం గురించి డిస్కస్ చేస్తాం మనంతా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ డ్యూరింగ్ దట్ పీరియడ్ అనమాట. ఇది ఆల్ త్రీ రిలీజియన్స్ని మన ఆన్సర్లో యూజ్ చేస్తే బెటర్. బోత్ అన్ని త్రీ, జైనిజం, శైవిజం అండ్ వైష్ణవిజం. సో ఇదండి రిలీజన్ అండ్ రిలీజియస్ కండిషన్స్ డ్యూరింగ్ కాకతీయ పీరియడ్. మరి మీకైతే ఏం కన్ఫ్యూజన్ లేదనుకుంటున్నా. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్, సజెషన్స్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి. ఐ ట్రై టు రిప్లై. నెక్స్ట్ మనం ఈ రిలీజన్ అయిపోయాక లాంగ్వేజ్, లిటరేచర్ కావచ్చు, తర్వాత ఆర్ట్, ఆర్కిటెక్చర్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. మనకు కాకతీయ చాప్టర్ అయిపోతుంది. దాని తర్వాత వీ కెన్ జంప్ ఇన్ టు తర్వాత నెక్స్ట్ ఆస్పెక్ట్స్లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ సిలబస్ ఫాస్ట్గా ఫినిష్ చేయొచ్చు. అదండి రిలీజియన్ ఆస్పెక్ట్కి వచ్చేసి ఇది ఎపిసోడ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడేస్ వీడియో. సీ యూ.